దేవుని యొక్క దూత గబ్రియేలు అనేటువంటి దూత జకర్యాతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. ఈ దూత గబ్రియేలు దూత మాట్లాడుతూ ఉంటే ఇతను అంటున్నాడు, జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, తను అంటున్నాడు, నేను చాలా ముసలిని అయిపోయాను, తర్వాత నా భార్య కూడా ముసలిది అయిపోయింది, గనుక బహుకాలం గడిచిన వృద్ధులం అయిపోయాము, గనుక మాకు ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అప్పటికి వాళ్ళకి మరి లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, వారికి పిల్లలు లేరు. దేవుని దూత వచ్చి మీకు కుమారుడు కలుగుతాడు అనే విషయాన్ని చెప్పినప్పుడు జరిగిన సందర్భం. ఒక వెర్షన్లో ఏముందంటే, మెసేజ్ బైబిల్లో, జకర్యా సెడ్ టు ది ఏంజెల్, డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు బిలీవ్ దిస్? డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు బిలీవ్ దిస్? ఐ ఆమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ అండ్ మై వైఫ్ ఈజ్ ఎన్ ఓల్డ్ ఉమెన్. నువ్వు ఇది నమ్మమని నేను నమ్మగలను అంటావా, లేకపోతే నువ్వు నన్ను నమ్మమంటావా అన్నట్టుగా అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నమ్మడం చాలా కష్టమైనటువంటి విషయముగా జకర్యా జీవితంలో ఉంది. కనుక దూత అంటుంది, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా. ఈ సీజన్లో ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ మనము నీతిమంతులైనటువంటి నలుగురు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం మనం దేవుని వాక్యం చెప్తుంది. కనుక రెండోసారి ఈ దేవుని యొక్క మాటల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సీజన్లో దేవుడు తన యొక్క మాట ద్వారా సృష్టిని ఎలా చేశాడు మనందరికీ తెలుసు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఎలాగ సృష్టిని చేశాడంటే, తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా ప్రపంచములను దేవుడు నిర్మించాడు. ఏం చేశాడు? తన యొక్క మాట ద్వారా ప్రపంచంలో ఏం చేశాడు? నిర్మించాడు. కనిపించేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మరి ఏదైనా పదార్థం చేత చేయబడలేదు, కానీ దేవుని మాట ద్వారా చేయబడింది. హల్లెలూయా. దేవుని మాట ద్వారానే దేవుడు ఈ క్రియేషన్ అంతటిని కూడా చేశాడు. కనుక విశ్వాసంలోనికి వెళ్ళక మునుపు పౌలు ఈ మాటలు రాశాడు హెబ్రీ పత్రికలో. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ద్వారా ఏం చేస్తుంది, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్పక మునుపు దేవుడు క్రియేషన్ ఎలా చేశాడంటే తన మాట ద్వారా చేశాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు యొక్క జననమునకు ముందు కూడా జరిగిన విషయాలన్నీ మనం చూస్తే దేవుడు తన మాట ద్వారానే చేశాడు. హల్లెలూయా. కనుక దేవుని మాట శక్తి కలిగినది, దేవుని మాట ప్రభావము కలిగినది, దేవుని మాట జీవము కలిగినది. హల్లెలూయా. దేవుని మాటలో ఏముంది? జీవం ఉంది. కనుక ఆ మాట ద్వారానే దేవుడు చేస్తాడు. కనుక అంటున్నాడు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. కనుక దేవుని మాటలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే వాటి కాలమందు నెరవేరుతాయి. హల్లెలూయా. కనుక దేవుడు ఏ సమయంలో వాటిని నెరవేర్చాలనుకుంటున్నాడో ఆ సమయంలో దేవుడు తన మాటలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కనుక సంవత్సరం ఆఖరిలోను కూడా మనం వస్తున్నాం. క్రిస్మస్ సీజన్ మాత్రమే కాదు, ఇదేంటి సంవత్సరము ఆఖరిలోనికి వచ్చేసాం. కనుక దేవుడు తన మాటలను మన జీవితాల్లో నెరవేర్చగలడు. హల్లెలూయా. 2 సందర్భాలు చెప్తాను. ఇక్కడ నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉందివని అతనితో చెప్పాను. నీవు వాటిని నమ్మలేదు గనక నువ్వేమవుతావు? మౌనం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు మీరు? మోగవాడుగా ఉంటావు. నువ్వు నమ్మలేదు గనక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటలు నమ్మకపోతే ఏమవుతాము? మన జీవితంలో ఏమీ చెప్పడానికి ఏముండదు. దేవుని మాటలు మనము నమ్మితే మన నోరు దేవుని గురించి చెప్పడానికి తెరవబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మాటలు నమ్మకపోతే మన నోరు ఏమవుతుంది? మూయబడుతుంది. ఇక్కడ జకర్యా కూడా దేవుని దూత. మీరు ఒకసారి అనొచ్చు, ఎందుకంటే అంత అలా చెప్పేశాడు దేవుని దూత అంటే. జకర్యా దీని ఇంకో ముందు విషయం చెప్తాను. ఒక్కొక్కసారి మనం నమ్మకపోతే ఏమి జరగదు. ఒక్కొక్కసారి
మనం నమ్మకపోతే ఏమీ జరగదు. ప్రభు కూడా అన్నాడు, వారిలో అనేకుల మధ్యలో విశ్వాసం లేకపోయినందున దేవుడు వారిలో అద్భుతాలు చేయలేకపోయాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని కూడా ఉంది. ప్రియ దేని విశ్వాసం అంటే దేవుని మాట మందు. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా దేవుని మాట గురించే రాయబడి ఉంటుంది. దేని యందు విశ్వాసం ఉంచాలి? దేవుని మాట యందు. కనుక అందుకని దేవుని మాట యందు విశ్వాసం ఉంచినప్పుడే మన యొక్క జీవితంలో కార్యములు జరుగుతాయి. కనుక ఇక్కడ మరి జకర్యా నమ్మలేదు. మరి జరిగిందా జరగలేదా? ఏం జరిగింది? ఏదో జరిగింది, మీరు చెప్పారు కదా. ఏం జరిగింది? వారి కుమారుడు పుట్టాడు. ఎవరా కుమారుడు? యోహాను. వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భవతి అయింది, వారికి కుమారుడు పుట్టాడు. మరి నమ్మలేదు కదా, జరిగిందా జరగలేదా? మరి నమ్మపోయినా జరుగుతుందా జరగదా? ఇప్పుడు చెప్పండి. ఏంటి సార్ పాస్టర్ గారు మీరు అన్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ముందేమో నమ్మకపోతే జరగదన్నారు, ఇప్పుడేమో జరిగింది అంటున్నారు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయదు మనల్ని. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత జీవితంలో మనకు స్వస్థత కానీ, విడుదల కానీ, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వాదం కానీ మన జీవితంలో జరగాలంటే మనం నమ్మకపోతే జరగదు. మన జీవితంలో వ్యక్తిగతంగా ఆశీర్వాదాలు, విడుదల, స్వస్థత మనం నమ్మితేనే జరుగుతాయి. కానీ ఇది ఎందుకు జరిగిందంటే ఇది వ్యక్తిగతమైనది కాదు, ప్రజల కొరకు దేవుడు చేసిన సంకల్పం. హల్లెలూయా. చూడండి ఇక్కడ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుదాం. 16వ వచనం నుంచి కూడా చదవచ్చు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకునకును ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున చూడండి, జకర్యాకు ఫుల్ డీటెయిల్ ఇచ్చాడు దేవదూత. అతడు ఎలా పుడతాడు, అతడు పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది, అతడు పుట్టి ఏం చేస్తాడు, మొత్తం డీటెయిల్ అంతా ఇచ్చాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. గనక నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగిపోద్ది. మీకు అర్థమవుతుందా? కొన్ని మన జీవితాల్లో మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన ప్రజల కొరకు చేయాలనుకునే ఆలోచన మనం నమ్మినా నమ్మకపోయినా జరిగిపోద్ది. బట్ మన యొక్క పర్సనల్గా వచ్చేటువంటి ఆశీర్వాదములు, లేకపోతే మన జీవితాల్లో స్వస్థత, విడుదల కార్యములు జరగాలంటే ఖచ్చితంగా మనం దేవుని మాటను ఏం చేయాలి? నమ్మాలి. ఇది నమ్మకపోయినా ఏమవుతుందన్నాడు? నువ్వు నమ్మలేదు కనుక ఏమవుతుంది? నువ్వు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనువై ఉందువని దూత ఏం చేసింది? జకర్యాతో చెప్పింది. నా మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సెలవిచ్చిన మాటలు ఏమవుతాయి? ఖచ్చితంగా నెరవేరుతాయి. వాటి కాలంలో నా మాటలు వాటి కాలంలో నెరవేరుతాయి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యానికి దూరముగా ఉంటే దేవుని సంకల్పములు మనము చూడలేము, దేవుని ఉద్దేశాలను మనము గ్రహించలేము, దేవుని ఉద్దేశాలను బట్టి మనం ముందుకు వెళ్ళలేము. కనుక దేవుని వాక్యము ప్రతి దినము కూడా మనతో మాట్లాడుతున్న అనుభవం ఉండాలి. ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుని సంకల్పము మన పట్ల ఏమైందో మనకు తెలుస్తుంది. కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్, మన పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆ మాటలు ఏమవుతాయి? నెరవేరుతాయి. హల్లెలూయా. కనుక దేవుని మాటకు మన జీవితాల్లో ఎంత విలువిస్తామో దేవుడు ఆ మాటలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆమేన్. అలాగే వ్యక్తిగతంగా దేవుడు మన జీవితాల్లో చెప్పిన మాటలను కూడా మనం నమ్మినప్పుడు వెంటనే దేవుడు మనకి విడుదలను, స్వస్థతను, కార్యాలను కూడా
చేయగలుగుతాడు. కనుక జకర్యా వంటి వాడు కూడా ఏం చేయలేకపోయాడు, నమ్మలేకపోయాడు. ఎందుకంటే తన సిచ్యువేషన్ చూస్తే ఎలాగుంది, వృద్ధుడు గనక తను ఏం చేయలేకపోయాడు, నమ్మలేకపోయాడు. ఈరోజు మనము కొన్ని సిచ్యువేషన్స్ మనం నమ్మలేం. నేను నమ్మనే అని ఎవరన్నారు? యోహాన్ అన్నాడా? తోమా అన్నాడు. నేను నమ్మను. గనక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మను అన్నా కూడా దేవుడు ఏం చేశాడు, ఆయన నమ్మకపోతే ఆయన తిరిగి లేవలేదా? తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తోమాను దేవుడు ఏం చేశాడు, అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మన దేశానికి కూడా వచ్చినటువంటి వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యం నమ్మకపోయినా దేవుడు చేస్తాడు. కానీ మనలో జరగాలంటే నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మొదటి విషయం చెప్పాను, ఎక్కువ అంతసేపు చెప్పను. అంత క్రిస్మస్ సెలవులో ఉన్నాం, చర్చికి ఒకటే సెలవు లేదు, కానీ మిగతాదంతా ఏంటి తొందర క్రిస్మస్ సెలవుల్లో ఉన్నాం. కనుక మనం ఇంకొక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇదే అధ్యాయంలో లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని. చాలు. మరలా దేవుని దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు మరలా దేవుని యొక్క దూత గబ్రియేలు దూత చెప్తుంది, దేవుడు చెప్పిన ఏ మాట కూడా, ఆమేన్, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది. కానీ దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏమవదు, నిరర్ధకము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తే ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా యేసు ప్రభువును గురించినటువంటి చెప్పినటువంటి ప్రవచనం, ఆ మాట, ఆ ప్రత్యక్షత, ఆ మాటలన్నీ కూడా దేవుని దూత యేసు ప్రభువును గురించి మరియతో చెప్పింది. మరియా వాటన్నిటిని విని ఆమె ఏమంటుందంటే 34వ వచనం, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని దూత దేవుడు చెప్పాడంటే ఆ మాట ఏమవుతుంది, నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. దేవుడు మీతో ఏం చెప్పాడా? దేవుడు మీతో చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. కనుక ఇది క్రిస్మస్ సీజన్ మాత్రమే కాదు, ఇయర్ ఎండింగ్. దేవుడు చెప్పిన మాట, దేవుడు నాతో ఏం చెప్పాడు, ఒక్క నిమిషం అండి అని ఇలా తీసి ఏం తీస్తారు, ఉన్నాయి అలాంటివి. నేను అట్లీస్ట్ బుక్ మార్క్స్ కానీ పెట్టుకుంటాను ఆ వాగ్దానాలు, ఎక్కడ ఉన్నాయి లేవో నెమ్మదిగా చూసి ఏమన్నారు, నిశ్చయముగా ఈ సంవత్సరము నీవు ఏంటి, కొత్త క్యాలెండర్ ఇంకా రాలేదు, మా అమ్మగారికి మాత్రం వచ్చింది క్యాలెండర్. ఈ సంవత్సరం స్టార్టింగే ఏముందంటే జీసస్ కాల్స్ నుంచి వచ్చింది మా అమ్మగారు. స్టార్టింగే ఉంది, ఈ సంవత్సరం చాలా ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నీకు ఉండబోతుంది. ఫస్ట్ మా అమ్మగారికి పెట్టాను నేను క్యాలెండర్. హల్లెలూయా, జీసస్ కాల్స్. అయితే ఆ క్యాలెండర్ కొనుక్కుంటామండి. మన క్యాలెండర్లో ఏముంటుందో ఇంకా తెలియదు, ఇంకా రాలేదు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రామిస్ కార్డులోంచి వచ్చినటువంటి ప్రామిస్ కాదు. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. దేవుడు ఏది మనతో చెప్పాడో ఆ మాట ఎన్నడను కూడా నిరర్ధకము కాదు. మనము దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మాటలు వినుట, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనము జ్ఞానము పెంచుకోవడానికి కాదు. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అడుగుతుండేవాడు, పాస్టర్ గారు మీ దగ్గరికి వస్తానండి, కొంచెం నేను జ్ఞానం పెంచుకోవాలి, బైబిల్ జ్ఞానం పెంచుకోవాలి. బైబిల్ జ్ఞానం పెంచుకోవడానికి కాదు మనం బైబిల్ చదివేది.
దేవుని సన్నిధికి వచ్చేది బైబిల్ జ్ఞానం పెంచుకోవడానికి కాదు, దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇది సజీవమైనటువంటి మాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మాట సజీవమైన మాట. నాట్ జస్ట్ ఫర్ విజ్డమ్, జ్ఞానము పెంచుకోవడానికి కాదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి కాదు. ఇట్స్ ఫర్ దేవుడు మనతో మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాట నిరర్ధకము కానేరదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం పొందుకోకుండా వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకో, దెర్ ఈజ్ నో యూజ్ టు అటెండింగ్ చర్చ్. నన్ను మెప్పించడానికి, ఎవరినో మనుషులు మెప్పించడానికి మీరు వచ్చిన అలాగే ఉంటారు. దేవుని మాటను మీరు పొందుకుంటే, ఫర్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ ఎవర్ ఫెయిల్. దేవుని మాట ఎప్పుడూ కూడా నిష్ఫలము కాదు, నిరర్ధకము కాదు. దేవుడు మీతో దేవుడు నాతో మాట్లాడాడు ఈ మాట అనుకున్న ప్రతి మాట కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ రెండంలోకి వెళ్ళక మునుపు మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మీతో మాట్లాడిన మాట ఎన్నడను కూడా నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. మూడో విషయంలోనికి వెళ్తున్నాను. అదే మాట తర్వాత 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మరియా చెప్పిన మాట చాలా బాగుంటుంది. ఎంత చక్కగా ఆమె ఆ మాటను నమ్మింది. ఆ మాట చెప్పి అంటుంది, మేరీ ఆన్సర్డ్, మే యువర్ వర్డ్ టు బీ ఫుల్ఫిల్డ్. దెన్ ద ఏంజల్ లెఫ్ట్ హెర్. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట అందరం కూడా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దాని కాన్సిక్వెన్సెస్ చాలా కష్టమైన విషయాలు. నాకు వివాహం కాలేదు, నేను గర్భవతిగా నా గర్భమున పుట్టబోయే బిడ్డను బట్టి, పరిస్థితిని బట్టి నేను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. కానీ ఆమె అంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట చొప్పున మన జీవితాల్లో జరగాలని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు మనము ఆమేన్ అంటుంటామా? అంటారా? అంటే అర్థం ఏంటనుకున్నారు? అలా జరుగునుగాక. హల్లెలూయా. అలాగ జరుగునుగాక. మనం ఆమేన్ అనుంటు ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా, అందుకే మీరు అప్పుడప్పుడు ఆమేన్ అంటుండాలి. ఏదో ఊతపదం కాదు, కాసేపు రిధముగా ఉండడానికి ఆమేన్ కాదు. ఆమేన్ అంటున్నామంటే అది మన జీవితంలో జరుగునుగాక అని మనం విశ్వాసంతో పలుకుతున్నాము. ఇక్కడ అంటుంది ఆమె, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దానికి ముందు ఏం చెప్పింది అనుక, ఏమంటున్నదంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. ఏమంటుంది? ప్రభు దాసురాలను. ఎంత చక్కని మాట వాడింది చూడండి. దాని అర్థం ఏంటంటే డులాస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ కాదు, గ్రీక్ వర్డ్ డులాస్, DOOLOS. డులాస్ గ్రీక్ వర్డ్ మీన్స్ స్లేవ్. స్లేవ్ స్లేవ్ అంటే మొన్న నేను చెప్పాను ఏంటి, బానిస. బానిసకు నేను ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ స్టడీలో చెప్పాను, బానిసకి ఏముండదు, ఇష్టమా కాదా అని చెప్పరు. బానిస ఏమంటాడు, పడుకుందాం, నడుము నొప్పి వస్తుందని ఇలా పడుకుందాం అనగానే, వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పిసిరా అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? దాసురాలు అనుకోండి, పని వాళ్ళు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు మన ఇంట్లో ఎంతసేపు చేస్తారు? 1-2 గంటలు. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతకాలం పని చేస్తారు? 8 hours తర్వాత మీ ఫోన్ ఏం చేస్తారు? ఇంకా ఆఫీస్కి సంబంధించిన కాల్స్ తీసుకోరు. నేను ఇక ఆఫీస్ సంబంధించిన కాల్స్ తీసుకోను. నా టైం ఏమైంది, డ్యూటీ టైం అయిపోయింది. నేను పని చేస్తున్న దానికి నాకేమిస్తారు? జీతం ఇస్తారు. బానిసకి ఏమివ్వరు? జీతం ఇవ్వరు. బానిసను ఏం చేస్తారు? కొనేసుకుంటారు. గనక కొనేసుకున్న తర్వాత వాడు జీవితాంతం కూడా ఏం చేయాలి? ఆ ఇంటిలో పని చేయాలి. ఇక జీతం కోసం పని చేయడు. అతడు ఆల్రెడీ ఏమయ్యాడు? ఒక్కసారే కొనేసుకున్నాడు. దేవుడు కూడా మనల్ని ఏం చేసుకున్నాడు? కొనేసుకున్నాడు. హల్లెలూయా. కనుక మనల్ని ఏం చేశాడు? దేంతో కొనుక్కున్నాడు? తన యొక్క రక్తము ఇచ్చి మనలను
కొనుక్కున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మనలను తన రక్తం ఇచ్చి ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కనుక మనం అందరం కూడా ఏమై ఉన్నాం? ఆయనకి దాసులమై ఉన్నాం. కనుక ప్రభు ఏదైనా చెప్పినప్పుడు ప్రభు మనతో బేరం ఆడు, నీకు ఇష్టమేనా, నేను చేయనా? అప్పుడు మనం వెంటనే మోకరించి కొన్ని మనం ఏం చేస్తాం అంటుంటాం కదా, ప్రభు దగ్గరికి వెళ్ళి ఇది పెద్ద నాకు ఇష్టం లేదు బ్రో. కొంతమంది చెప్తున్నారు, అది ఒక డాక్టరీన్ అయింది. నీకు ఎలాగిష్టమో కోరుకో, పొడుగు పొట్టి, రంగు రుచి, చెక్కదనం, 3 రోజెస్, రెడ్ లేబుల్, ఇవి బిబ్లికల్గా కాదు. లెట్ యువర్ విల్ బీ డన్. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఒక విషయంలో ఎవరైనా జీవితం అది డాక్టరీన్ కాదు, బిబ్లికల్ డాక్టరీన్ కాదు. మనము దేవుని యొక్క చిత్తము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం ఏమవ్వాలి? నెరవేరునుగాక. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను దాసురాలను అంటున్నాడంటే నీ ఇష్టము, నా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగించు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును. మేరీకి ఒకవేళ మరియకు అది కష్టం అవ్వచ్చు, మరియకు అది ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది నేను ప్రభువు దాసురాలను. హల్లెలూయా. అందుకే మనము కూడా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా నీ దాసుడను. సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడను. దానికి ముందు హన్నా కూడా ఏమన్నది? నీ దాసురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అన్నది. దానికి ముందు అబ్రహాం ప్రార్థన చేశాడు, ఏమంటాడు తెలుసా? నీ దాసుడనైనా. మోషే ప్రార్థన చేశాడు, ఏమని? నీ దాసుడు అనే మాట వాడాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, నీ దాసుడను. దానియేలు ప్రార్థన చేశాడు, దాని ముందు ఏం పెట్టాడు? నీ దాసుడను. ఎజ్రా ప్రార్థన చేశాడు, ఎజ్రా ప్రార్థనలో ఏముంది? నీ దాసుడను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అనేక సార్లు ఆ మాటను వాడాడు, నీ దాసుడునైనా నేను. కనుక దేవుని యొక్క బిడలైన వారు అందరూ కూడా ఆ మాటను వాడేవారు, నీ దాసుడను, నీ దాసురాలను అనేటువంటి మాటను వాడేవారు. ఎందుకంటే అది నీ ఇష్టము చొప్పున నా జీవితంలో జరిగించు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క మాటకు మనం అలా లోబడతామో దేవుడు మన జీవితాల్లో ఏ కార్యమైనా స్వతంత్రముగా ఏ కార్యమైనా చేయగలుగుతాడు. కొంతమంది జీవితాల్లో కొంతమంది ద్వారా దేవుడు కార్యములు చేయలేడు. ఎందుకంటే అంతగా దేవుని యొక్క మాటకు వారు ఏం చేయరు? విధేయత చూపించరు, సమర్పించుకోరు. మనం ఎప్పుడైతే దేవుని మాటకు సమర్పించుకుంటామో దేవుని మాట మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అది ఇంపాసిబుల్, మనుషులకు అసాధ్యము, ఇది ఎలాగ సాధ్యము అన్న కార్యములను దేవుడు సాధ్యం చేస్తాడు. ఒకవేళ మీ జీవితాల్లో ఇది అసాధ్యం అనేటువంటి కార్యాలు అనేకమైన ఉండవచ్చు. మేబీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు దానిని నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాటిని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయనకి చేయడానికి మనలో నుంచి కావాల్సింది ఏంటంటే ఆ మాటకు మన జీవితాలు మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. హల్లెలూయా. నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఈ మాట అందరూ చెప్దాము. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది ఎప్పుడు మనం ప్రార్థనలో కూడా అనాలి. బైబిల్ చదువుతున్న తర్వాత, బైబిల్ మనం క్లోజ్ చేసిన తర్వాత మనం ప్రార్థించేటప్పుడు, దేవా నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. ఇలా చేసి చూడండి ఎంత చక్కగా దేవుడు మన జీవితంలో కార్యం చేయగలుగుతాడు. అసలు యాక్చువల్గా దేవుడు కార్యం చేయడానికి మనమే అడ్డెళ్ళిపోతుంటాం. అడ్డెవరు? మనమే అడ్డెళ్ళిపోతుంటాం దేవుడు కార్యం చేయకుండా. ఎప్పుడైతే ఆమెని నేను నీ దాసురాలను ప్రభా, నా ఇష్టము కాదు నీ ఇష్టము చొప్పున జరిగించుకో అని తను తాను సమర్పించుకుందా. అక్కడ వాడిన మాట ఏంటి? డులాస్ అనేటువంటి మాటను వాడారు. దానికి అర్థం ఏంటి? బానిస. చివరి మాటలోకి వెళ్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ప్రభువు ఆమెకు సిద్ధించును గనుక. చూడండి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఎలిజబెత్ చెప్తుంది. ఎవరితోనో? మరియతో చెప్తుంది. ఎలిజబెత్ మరియతో చెప్తూ అంటుంది, ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనేను. హల్లెలూయా. ఎలిజబెత్ మరియను చూసి
ఈ మాటను చెప్తుంది. అక్కడ ఆ కాన్వర్జేషన్ అంతా కూడా చెప్పడానికి సమయం చాలదు, కానీ ఈ ఒక 2-3 మాటలు చెప్తాను. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, ప్రభు నీకు ఏదైతే చెప్పాడో ఆ మాట నీ జీవితంలో నెరవేరుతుంది. అయితే నమ్మావు కదా, నువ్వు ధన్యురాలు. నువ్వు నమ్మకపోయినా నెరవేరుతుంది ఆ మాట. ఎందుకు? అది సంకల్పము. నేను చెప్తాను, అది నీ వ్యక్తిగతమైన విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ బ్లెస్సింగ్. అది నీకు వ్యక్తిగతంగా అది నీ జీవితంలో పెద్ద ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు, కానీ అది యూనివర్సల్ బ్లెస్సింగ్. అది దేవునికి స్తోత్రం కల ప్రపంచం అంతటికీ కూడా సంతోషకరమైన విషయం అది. ఆమేన్. యోహాను పుట్టినప్పుడు యోహాను గురించి ఇది ఏమన్నాడు? ఇతని వలన అందరికీ ఏమవుతుంది? అతడు పుట్టుట వలన అనేకులు సంతోషిస్తారు. మరి ఇతని గురించి, యేసుప్రభు గురించి ప్రజలందరికీ సంతోషం. ఆమేన్. యేసుప్రభు గురించి ఏంటి? ప్రజలందరికీ కూడా సంతోషము. కనుక ఇది ఒకవేళ మరియ నమ్మినా నమ్మకపోయినా ఏమవుతుంది? జరిగిపోతుంది. అయితే నమ్మిన నీవు ధన్యురాలవు. ఇఫ్ యు బిలీవ్ యు ఆర్ ఎ బ్లెస్సెడ్. నమ్మావు కనుక నువ్వేంటి? బ్లెస్సెడ్ ఈజ్ షీ హూ హ్యాస్ బిలీవ్డ్ దట్ ద లార్డ్ వుడ్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ టు హర్. నువ్వు నమ్మావు కనుక నీ జీవితంలో ఏమవుతుంది? నువ్వు ధన్యురాలవు. హల్లెలూయా. దేవుని మాట మనము నమ్మితే, నమ్మకపోయినా ఏమవుతుందని చెప్పాను? అది యూనివర్సల్ బ్లెస్సింగ్ కనుక అది ప్రపంచం అంతటికీ కూడా దీవెన. అది అనేకులకు దీవెన అనేది మనం నమ్మకపోయినా దేవుడు మన ద్వారా చేస్తాడు. హల్లెలూయా. మన పర్సనల్ అనుకోండి, మనం నమ్మకపోతే చేయలేడు. మరలా ఈ మాటలు చెప్తున్నాను. అది అనేకులకు దీవెన అయినప్పుడు నమ్మకపోయినా చేస్తాడు. కనుక మరి నమ్మకపోయినా దేవుడు చేసును. కానీ ఎలిజబెత్ అంటుంది, నువ్వు నమ్మావు గనుక ఏమి? నువ్వు ధన్యురాలు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరియ గురించి ఏం చెప్తారు? ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రము కలుగును కాక. మీ జీవితంలో కూడా రాబో తరములో మీరు కూడా ధన్యురాలు అని చెప్పాలంటే దేవుని మాట మీరు నమ్మాలి. నమ్మితే మీరు తరతరములకు కూడా దీవెనకరంగా ఉంటారు. ఇదే మాట చూడండి, మరియ కోసమే కాకుండా లూకాసు వార్త 11:27 వచనం కూడా చదువుదాం. 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు. ఆమేన్. ఇప్పుడు మరియ గురించి ఒక స్త్రీ వచ్చి చెప్తుంది. యేసు ప్రభు మాట్లాడుతుంటే, బా ఎవరు కన్నాదో కానీ నీ తల్లి ఏంటి, నిన్ను ఎవరు కన్నాదో తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును చూచి ఆ స్త్రీ అంటుంది, నిన్ను కన్న స్త్రీ ధన్యురాలు, నిన్ను మోసిన గర్భము ఆమె ధన్యురాలు. అంటే ఈయన అన్నాడు ప్రభు, ఆయన అవును కానీ అది కరెక్టే, దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు. హల్లెలూయా. దేవుని వాక్యం విని దాన్ని గైకొనేవారు మరి ధన్యులు అంటలేదు, మరి ధన్యులు, అంతకంటే ఎక్కువ ధన్యులు. హల్లెలూయా. నా తల్లి నన్ను మోసినందుకు ఆమె ధన్యురాలు కాదు, అంతకంటే ఎక్కువ ధన్యురాలు ఎవరు? ఆయన మాటలు. ఇప్పుడు మరియ కోసం కూడా ఆమె అనుకుంటుంది నేను కన్న తల్లి గొప్పది అంటున్నారు. ప్రభు అంటున్నాడు, నన్ను కన్న తల్లి కాదు, నా మాట వినేవాడు మరి అంతకన్నా గొప్పవాడు. నా మాట విని వాటిని గైకొనివాడు అంతకన్నా ధన్యురాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని మాట గైకొంటామో, మనము వీఆర్ మోర్ బ్లెస్సెడ్. హల్లెలూయా. బ్లెస్సెడ్ దెన్ ఎవరు? మరియ కంటే మనము ధన్యులంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక మరియ ఇక్కడ ఏం ప్రార్థన చేస్తుంది చూడండి. కనుక ఆమె అంటుంది 45వ వచనం, మరలా వచ్చేద్దాం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది.
ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మాటలు నమ్మితే మన ప్రాణము దేవుని ఘనపరిచే అనుభవంలోకి వస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా నా ప్రాణము ఏమంటుంది? ప్రభువుని ఘనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే నమ్మిందో తన ఆత్మ దేవునిలో ఆనందించడం ప్రారంభించిందంట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మన ఆత్మ దేవునిలో ఆనందించడం. తన ఆత్మ అంటుంది, నా ఆత్మ ఏమవుతుంది? దేవునిలో దేవుని యందు ఆనందించింది. నా ప్రాణము దేవునిని ఘనపరుస్తుంది. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము, ఆయన నీ సంకటములన్నీ కుదిర్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా జనరల్, ఇది ఇక్కడ స్పిరిచువల్. హల్లెలూయా. అక్కడ ఇన్స్టెంట్గా తన ప్రభువుని ఆరాధించగలుగుతుంది. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎప్పుడైతే దేవుని మాటలు మనం నమ్ముతామో మన ప్రాణము దేవునిని ఘనపరుస్తుంది, మన ఆత్మ దేవునిలో ఆనందిస్తుంది. హల్లెలూయా. మన ఆత్మ దేవునిలో ఆనందిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఆమె మన ఆత్మ ఏమవ్వాలి? దేవునిలో ఆనందించాలి, దేవునిని బట్టి ఆనందించాలి. చాలాసార్లు మనం చాలా విషయాలను బట్టి డిసప్పాయింట్ అవుతాం. మనము డిసప్పాయింట్ అవుతాము, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ దేవునిలో ఆనందించే అనుభవం ఉండాలి. చాలాసార్లు నేను బెన్నితో కూడా ఈ మాట చెప్పాను. మీటింగ్కి ఒక్కోసారి వెళ్తున్నప్పుడు మనం అక్కడ అనుకున్నట్టుగా ఉండవు. రేపు పాడేరు దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాలి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అనుకున్నట్టుగా అక్కడ లేదు. మనమే ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తాము, అక్కడ అలా ఉండదు. సౌండ్ అలా ఉండదు, మైక్స్ అలా ఉండవు, ప్రజలు అలా ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్మాస్ఫియర్ అలా ఉండదు. ఒక్కోసారి వాతావరణం సహకరించదు. చాలా పరిస్థితులు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. కానీ మన ఆత్మ దేవుని యందు ఆనందించడం ఆపకూడదు. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా కొన్ని పరిస్థితులు, నేను అప్పుడు చెప్పాను, నేను బోల్డ్ సార్లు చూశాను అలాంటివి. కొన్నిసార్లు మీటింగ్లు పిలిచిన తర్వాత ఎంతో అడావుడు చేసుకుని అంతా వెళ్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తారు, పాస్టర్ గారు 10 minutes, వాక్యానికి ఎంత సమయం? 10 minutes అంటారు. అప్పుడు మేము చాలా డిసప్పాయింట్ అవుతాం. ఇప్పుడు ఎంతో రాసుకొని వెళ్తాం, ఎంతో చెప్దాని వెళ్తాం, ఎంత సమయం? ఇంకా సమయం అలాగ ఉంచండి. ఇచ్చి ఇవ్వగానే ముగించేమన్న వాళ్ళు ఉంటారు. ఇచ్చి ఇవ్వగానే ముస్తున్నప్పుడే చెవులో చెప్తుంటారు పాస్టర్ గారికి తెలుసు సమయం అనుకూలముగా, ఆల్రెడీ ఇచ్చిందే 1 గంటకి ఇస్తారు, సమయానికి అనుకూలముగా ముగించగలరు. అంటే నేను ఆ టైం చూసుకోవాలి, 1 గంటకి ఏం చేయాలి? ముగించేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాం, కానీ మన ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి. ఇక్కడ మరియ యొక్క ఆత్మ ఏమవుతుందట? ఈ క్రిస్మస్లో భౌతికంగా చాలా విషయాలు ఆనందిస్తాం. ఈజ్ ఇట్ యువర్ స్పిరిట్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్? నీ ఆత్మ దేవునిలో ఆనందిస్తుందా? మొన్న నేను అనుకోకుండా కిందకి వెళ్తే కిరణ్ డెకరేషన్ చేశాడు, పినాకిల్ కిరణ్. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు, పక్కన్న చెట్లకి అన్నిటికి మొత్తం సీరియల్ చెట్లు పెట్టాడు. ఈరోజే కనిపించాడు. మొన్నటి నుంచి క్రిస్మస్ సీజన్లో కనబడలేదు. ఇంకా ఏదో ఆన్లైన్లో బుక్ చేశాడట, ఆన్లైన్లో ఏదో వస్తుందట ఇంకా ఇంట్లో డెకరేషన్ చేయడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఎక్స్టర్నల్ భౌతికపరమైన విషయాల గురించి చాలా ఆనందిస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ యువర్ స్పిరిట్ రిజాయిసింగ్ ఇన్ దిస్ సీజన్? మరియా జీవితంలో నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మన ఆత్మ ఆనందించకపోతే ఆల్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఈ సీజన్స్తో ఆగిపోతాయి. మన ఆత్మ దేవునిలో ఆనందించాలంటే ఆ ఆత్మ దేవుని వాక్యము చేత కదలాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చేత ఏమవ్వాలి? కదలాలి. దేవుని వాక్యం వెళ్ళి మన ఆత్మను ఏం చేయాలి? టచ్ చేయాలి, కదిపాల. హల్లెలూయా. కదిపితే అప్పుడు అవర్ స్పిరిట్ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆత్మ దేవునిలో ఏం చేయాలి? ఆనందించాలి. మన ప్రాణము ప్రభువుని ఘనపరచాలి. 49 వచ్చి చూడండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. దెన్ యూ విల్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్.
నీ ఆత్మ దేవునిలో ఆనందిస్తే యు విల్ సీ గ్రేట్ థింగ్స్. సర్వశక్తుడు నీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. ఇదే సీక్రెట్. మన ఆత్మ దేవునిలో ఆనందించకపోతే గొప్ప కార్యాలు మనం చూడలేం. దేవుడు వాటిని ప్రత్యేకంగా చేయడు, అవి అలా జరుగుతాయి. ఆత్మలో ఆనందించే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అది ఆటోమేటిక్ సిస్టమ్. అదేంటి? ఆటోమేటిక్ సిస్టమ్. అది ప్రత్యేకంగా దేవుడు నువ్వు ఆత్మలో ఆనందిస్తున్నావు గనక నీకు చేయడం ప్రారంభించడు. నువ్వు ఆత్మలో ఆనందిస్తుండగానే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆత్మలో ఆనందించాలి. ఎప్పుడు ఆనందించగలుగుతామో? ఫిజికల్ థింగ్స్ని బట్టి కాదు. అక్కడ మరీ ఆనందిస్తుంది. దేవుని మాట ఆమె నమ్మింది గనక, దేవుని మాట నా జీవితంలో నెరవేరును గాక అని పలికింది కనుక తన ఆత్మలో ఆనందించడం ప్రారంభించింది. హల్లెలూయా. మీలో ఎవరైనా సరే దేవుని వాక్యమును బట్టి ఆనందించడం మీరు ప్రారంభిస్తే దేవుడి యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అవన్నీ ఆమె చెప్పిన మాటలే. ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆమె ప్రాఫెసీ వచ్చేసింది ఆమెకి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రాఫిటికల్గా మాట్లాడడం ప్రారంభిస్తుంది ఆమె. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ఆయన తన బాహు పరాక్రమం చూపెను. ప్రియమైన దేవుని వారి హృదయాలోచనల విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దేవుడు ఎక్కడ ఎక్కిస్తాడు? ఆత్మలో ఆనందించే వారిని సింహాసనములను ఎక్కిస్తాడు. ఆమేన్. సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు. ఆదరణ నీవేగా, ఆనందము ఆనందము ఆయనే. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము ఇచ్చినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం
థ్యాంక్ యూ లార్డ్. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. మన ఆత్మ దేవునిలో ఆనందిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సింహాసనాలను ఎక్కిస్తాడు దేవుడు. ఆత్మలో దేవుని యందు ఆనందించడం అలవాటు చేసుకోవాలి. అక్కడ అంటుంది ఆమె, ఆ మాట నాకు ఎంతో ఇష్టమో, నా రక్షకుడైన, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది. ఎన్నో ఆనందాలు బయట మనం చూడొచ్చు. అంటిల్ నీ ఆత్మ దేవునిలో ఆనందించేంత వరకు కూడా నువ్వు గొప్ప కార్యాలు చూడలేవు. ఆత్మలో దేవునిలో ఆనందించాలి. ఆమె ఈరోజు ఈ సీజన్ కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 4 విషయాలు చెప్పాను. జకర్యా దేవుని దూత చెప్తుంది, నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. ఆమె నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. మరియతో మరలా దేవదూత చెప్తుంది, ఏమని చెప్పింది? దేవుని మాటలు నిరర్ధకము కావు. ఆమేన్. దేవుని మాటలు ఎన్నడను కూడా, జకర్యాతో చెప్పాను, ఎలిజబెత్ ఆల్రెడీ 6వ మాసంలో ఉంది, దేవుని మాట నిరర్ధకము కాదు అని చెప్తుంది దేవదూత. ఈ మాటను బట్టి చెప్తుందంటే ఆల్రెడీ నేను జకర్యాకి చెప్పొచ్చాను, ఎలిజబెత్కి చెప్పాను, ఆ మాట నెరవేరిపోయింది, నీతో చెప్పిన మాట కూడా నెరవేరిపోతుంది. దేవుని మాటలు ఎన్నడను నిరర్ధకము కారు. 3వది, ప్రభు ఆమెకు తెలియచేయించిన మాట కాదు. 3వది ఆమె చెప్పింది, నీ మాట చొప్పున నాకు, ఇదిగో ప్రభు దాసురాలను, ఐఆమ్ యువర్ సర్వెంట్లో, ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. 4th వర్డ్ ఏమన్నది? ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు. ఆమె హల్లెలూయా. మరి అంటున్న తర్వాత తరములు అందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారు. హల్లెలూయా. తరతరములు కూడా మనల్ని ధన్యురాలు అనాలంటే దేవుని మాట మనం నమ్మాలి. అందుకే యేసుప్రభువు వారు, అమ్మ ఆవిడే కాదు, మీరు కూడా దేవుని వాక్యం విని గైకొంటే మీరు మరి ధన్యులు. హల్లెలూయా. యు ఆర్ మోర్ బ్లెస్సెడ్. దేవునికి స్తోత్రం కల. ఇఫ్ యు బిలీవ్, ఇఫ్ యు దేవుని వాక్యం విని దాని ప్రకారముగా నడుచుకుంటే. హల్లెలూయా. కనుక సర్వశక్తుడు నాకేం చేస్తున్నాడు? గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ సీజన్లో మనము ప్రశ్నించుకోవాలి. ఈ రన్నింగ్లో మనం ప్రశ్నించుకోవాలి, ఈజ్ ఇట్ నా ఆత్మ దేవునిలో ఆనందిస్తుందా? సిచ్యువేషన్స్ ఏమీ కూడా నా ఆత్మ చెప్తున్నాను. అక్కడ చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. అక్కడికి వెళ్తే డిసప్పాయింట్, ఇక్కడికి వెళ్తే డిసప్పాయింట్, వీళ్ళ దగ్గరికి వెళ్తే డిసప్పాయింట్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది పండగ పూట నన్ను ఏమనుకో, ఏమంటారు, ఇవాళ ఏదైతే అది నాకు చేసే అంతే. పండగ పూట నన్ను పండగ పూట డిస్టర్బెన్స్లు ఏంటి? ఈ సీజన్లో డిస్టర్బెన్స్లు కాదు, మన ఆత్మ దేవునిలో ఏమవ్వాలి? ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును. నిన్నెవరు డిస్టర్బ్ చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను డిస్టర్బ్ చేయాలని వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతారు తప్ప నిన్నెవరు డిస్టర్బ్ అవ్వలేరు. హల్లెలూయా. మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? డిస్ట్రాయ్ అయిపోతారు. మామూలుగా కాదు. మనం ఎప్పుడు కూడా ఏమో, ఎందుకంటే నేను నా ఎక్స్టర్నల్ థింగ్స్ని బట్టి నేను ఆనందించట్లేదు, నా ఆత్మ దేవునిలో ఆనందిస్తుంది. ఆమె కనుక ఈ మాటలు మనం ద్వారా ఈ క్రిస్మస్ సీజన్లో అందరం కూడా ఆత్మలో ఆనందించే అనుభవంలోనికి ప్రభు మనలందరినీ నడిపించును గాక. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. బేగనే ఇవాళ ముగించాను. సీజన్లో ఎక్కువ తొందరగా ముగించేయాలనుకుంటున్నాను కనుక బేగనే ముగించేశాను. అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి ఒక ప్రశ్న, నా ఆత్మ దేవునిలో ఆనందిస్తుందా? ఎన్నో విషయాలను బట్టి మనము ఆనందిస్తున్నాం. ఆనందాలు సీజన్ దాటిపోతే మారిపోతాయి, కానీ ఆత్మలో ఆనందించిన ఆనందము, గొప్ప కార్యాలు మనం చూడడానికి సహాయం చేస్తుంది. నా ఆత్మ
నా రక్షకుడైన దేవుని యందు ఆనందించినది. సర్వశక్తుడు నా కొరకు గొప్ప కార్యములు చేసెను. దేవుని మాట ఒక్కటే మనలను ఆత్మలో ఆనందింపజేస్తుంది. దేవుని మాట నమ్మినప్పుడు, దేవుని మాట చొప్పున నాకు జరుగునుగాక అని మనం చెప్పినప్పుడు ఆత్మలో మనం ఆనందించగలుగుతాము. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళక మునుపు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ ఆనందం ఉంచునుగాక. ప్రతి ఒక్కరు హృదయాల్లో కూడా దేవుని మాటను బట్టి సంతోషము కలుగునుగాక. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలించాలని కోరుతున్నాను. సింహాసనములను దేవా తండ్రి ఎక్కించిన వారందరూ కూడా తండ్రి, సింహాసనములు ఎక్కిన వారందరూ కూడా వారు ఆత్మ దేవుని యందు ఆనందించిన వారే ప్రభువా. మేము కూడా తండ్రి ఈ ఉదయము మా ఆత్మ దేవునిలో ఆనందించినట్లుగా నువ్వు కార్యము చేయమని ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ మాటలు యేసు నామములో వారి జీవితంలో సిద్ధించునుగాక, యేసు నామములో వారి జీవితంలో నెరవేరునుగాక అని పలికి నీ మాటకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.